విద్యారంగం సమస్యల పరిష్కారానికి రాష్ట్ర విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రేపు పాఠశాలల బంద్కు పిలుపునిచ్చింది. బంద్కు సహకరించాలని విద్యా సంస్థలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరింది. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికై ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఐఎస్ఎఫ్ రేపు విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చారు. బంద్కు సహకరించాలని కోరుతూ పాఠశాలల యాజమాన్యాలను విద్యార్థి సంఘాల ప్రతినిధులు కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల ప్రతినిధులు రవిచంద్ర, లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలను వెంటనే పంపిణీ చేయాలని, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల ఫీజు నియంత్రణకు చట్టం చేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బంద్కు విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను సహకరించాలని కోరారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నెల రోజులుగా వస్తున్నా కానీ విద్యార్థులకి పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు అందించలేదు. 3, 6, 7 తరగతులకి పాఠ్యాంశాలు మారిన పాఠ్యపుస్తకాలు ఇంతవరకు విద్యార్థులకు అందుబాటులో రాలేదు. అదేవిధంగా 2 జతల యూనిఫారాలు ఇస్తామని విద్యార్థులకి హామీ ఇచ్చారు. 8వ తరగతి వరకు విద్యార్థినీలకు సైకిల్ పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీ ఎన్నికల హామీగానే మిగిలిపోయింది తప్ప ఆచరణలో విద్యార్థులకు అవి అందలేదని చెప్పేసి మేము పీడీఎస్గా భావిస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో దాదాపు మూత్రశాలలు కానీ మరుగుదొడ్ల సమస్య చాలా తీవ్రంగా ఉంది. వీటిని పరిష్కరించే పరిస్థితిలో లేదు. మరోవైపు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ కొనసాగుతున్నా కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాటిని నియంత్రించడం లేదు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, వాళ్ళు విద్యార్థులకు మరుగుదొడ్లు లేకపోవడం వల్ల అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా హాస్టల్స్ ప్రారంభమైన 4 రోజులు అవుతున్నా సరే ఇంతవరకు మెస్ ఛార్జీలు రాకపోవడం వల్ల అటువైపు వార్డెన్స్, ఇటువైపు విద్యార్థినీలు మెస్ సక్రమంగా అందకపోవడం వల్ల అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా హాస్టల్స్లో మరుగుదొడ్లు లేకపోవడం వల్ల విద్యార్థినీలు చున్నీలు అడ్డు పెట్టుకొని స్నానం చేస్తున్నారంటే ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్. సిద్ధార్థ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ బాబులాల్ బాధ్యతలు స్వీకరించారు. అలాగే కొత్త ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ఆయన అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హాస్పిటల్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా బాబులాల్ పేర్కొన్నారు. విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా డాక్టర్ బాబులాల్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన రాజలక్ష్మి కాకినాడకు బదిలీ అయ్యారు. ఇటీవలే ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ పాలడుగు రాంబాబు పదవీ విరమణ చేయడంతో ఆ ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా బాబులాల్కే అప్పగించారు. ప్రభుత్వ ఆసుపత్రికి గాని ఇటు సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలకు గాని వేరొకరిని నియమించే వరకు బాబులాల్ రెండింటికి బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. రాజలక్ష్మిని కాదని బాబులాల్ను ప్రిన్సిపల్గా నియమించడం, దీనిని సవాల్ చేస్తూ రాజ్యలక్ష్మి ట్రిబ్యునల్కు వెళ్లటం, అక్కడ ఆమెకు అనుకూలంగా తీర్పు ఇవ్వటం తదితర వివాదం సుమారు 6 నెలలు నడిచింది. చివరకు ఆమె బదిలీ కోరుకుని కాకినాడకు వెళ్లారు. రామాయణం, మహాభారతం మానవుని జీవితాలకు మార్గదర్శకాలని సీనియర్ పాత్రికేయులు తుర్లపాటి కుటుంబరావు తెలిపారు. సంగీత కళాశాల ఆవరణలో శ్రీ మహాభారత హరికథా యజ్ఞం ఏర్పాటు చేయడం శుభ పరిణామమని ఆయన పేర్కొన్నారు. రామాయణం, మహాభారతంలోని విశేషాలను పిల్లలకు తెలియచేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. సత్యనారాయణపురంలోని ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఏపీ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న శ్రీ మహాభారత హరికథా గాన యజ్ఞంలో భాగంగా 14వ రోజు రాయబారం అంశాన్ని గానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమ ప్రారంభ సభలో తుర్లపాటి కుటుంబరావు మాట్లాడుతూ రామాయణం, మహాభారతం ఇతిహాసాల్లోని పోలికలను అనుసరిస్తూ గ్రంథం రచిస్తే అద్భుతంగా ఉంటుందని, వాటిలోని పోలికలు జీవితంలోని విలువలు తెలియచేస్తాయన్నారు. రామాయణం, మహాభారతాలు మానవుని జీవితాలకు మార్గదర్శకాలు ఆయన తెలియజేశారు. అలాగే వీళ్ళిద్దరి పెళ్లిళ్ళు కూడా మామూలుగా జరగల. సీతాదేవిది, ద్రౌపదిది. రామాయణంలో ఎలా జరిగింది ఆవిడ పెళ్లి? మామూలుగా రాజకుమార్తెల స్వయంవరంలాగా జరిగిందా? జరగల. ఆ శివధనుర్భంగం ఎవరైతే చేస్తారో వారికే నా కుమార్తె సీతను ఇస్తానని జనకుడు చెప్పాడు. శివధనుర్భంగం, శివుడి ధనుస్సుని విరగొట్టాలి. అది సీతాదేవిని వివాహం చేసుకోవడానికి షరతు. అందరూ వచ్చారు. రావణాసురుడు కూడా వచ్చాడు. అప్పుడే పడింది అమ్మవారి మీద వాడి కన్ను. వాడు కింద పడ్డాడు. ధనుస్సుని భగ్నం చేయిపోయి శ్రీరామచంద్రుడు దాన్ని విడిచాడు, సీతమ్మని పెళ్లి చేసుకున్నాడు. ఇవాల్టి లైఫ్ స్టైల్లో ఒక చిన్న టిప్.
పరిమళాలను అందించే పూలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు బ్యూటీషియన్లు. చర్మాన్ని శుభ్రపరచడంలో బంతి, చేమంతి పూలు మంచి క్లెన్సర్లుగా పనిచేస్తాయి. అరకప్పు బంతి, చేమంతి పూల రెక్కల్ని పాలల్లో గంట సేపు నానబెట్టి మెత్తగా రుబ్బి మొహానికి పూసి అరగంట తరువాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే చర్మానికి నిగారింపు వస్తుందిట. ఎలర్జీలున్నవారు 1 కప్పు నీళ్లలో 10 గులాబీ రెక్కలు వేసి 4 గంటల తర్వాత రెక్కలు తీసేసి ఈ నీటితో చర్మాన్ని కడుక్కుంటే మంచి ఫలితం ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ రోజు మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టనున్న అబ్దుల్ అజీం, సవాల్గా మారనున్న ఆర్థిక సంక్షోభం, రాజకీయ ఒత్తిళ్లు. స్థానిక సమస్యల పరిష్కారానికై రిలే దీక్షల్ని ప్రారంభించిన సిపిఐ. ఈ నెల 23న జరిగే కార్పొరేషన్ ముట్టడిని జయప్రదం చేయాలని కోరిన సిపిఐ నాయకులు. విద్యారంగం సమస్యలను పరిష్కరించాలని రేపు పాఠశాలల బంద్కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.